అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో ఒక 2 విషయాలని మనం చర్చిద్దాం. ఒకటి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అసీం మునీర్‌కి ఈ యొక్క ప్రమోషన్ వచ్చింది ఫీల్డ్ మార్షల్‌గా. 1951 తర్వాత ఇంతటి అత్యున్నతమైనటువంటి పదోన్నతి ఈయనకి మాత్రమే దక్కింది. సో, దీన్ని స్వయంగా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు అంటే, భారత్‌తో జరిగిన యుద్ధం ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో, ఆపరేషన్ సింధూర్‌లో ఈయన చాలా ధైర్య సాహసాలను ప్రదర్శించారు. శత్రు దేశం యొక్క కదలికలను పసిగట్టారు. శత్రు దేశంతో పోరాడి విజయం సాధించారు అని చెప్పి ప్రకటించారు. కానీ వాస్తవానికి షహబాజ్ షరీఫ్ ఏదైతే ప్రకటన చేశాడో, ఇది ప్రపంచ దేశాలందరికీ తెలుసు ఒక హాస్యాస్పదమైనటువంటి స్టేట్మెంట్ అని. ఎందుకు అనంటే, మనం ఆపరేషన్ సింధూర్ భారత్ చేపట్టిన తర్వాత 9 ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడం జరిగింది. అదేవిధంగా పంజాబ్ ప్రొవిన్స్ గాని, రావెల్పిండి గాని ఉన్న చోట్ల ఏవైతే ఈ సైనిక స్థావరాలు బలంగా ఉన్న రావెల్పిండి గాని, లేకపోతే పంజాబ్ ప్రొవిన్స్‌లో దాడి చేయటం జరిగింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌ని టార్గెట్ చేయడం జరిగింది. సద్గోదా ఎయిర్ బేస్‌ని టార్గెట్ చేయడం జరిగింది. అక్కడ అణుబాంబు లీకేజ్ కూడా జరిగింది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా దీని మీద ఒక చర్చ నడిచింది. అంటే ఇంత తీవ్రమైన స్థాయిలో భారత్ యుద్ధం చేస్తే, ఈ పాకిస్తాన్ ఎలా చెప్తుంది అంటే భారత్ ఓడిపోయినట్టు, పాకిస్తాన్ గెలిచినట్టు. సో, అందుకోసమని తమ వీరత్వానికి గుర్తుగా ఈ ప్రమోషన్ ఇచ్చినట్టు ప్రకటించారు. సో, దీంతో భారతదేశం పెద్దగా పట్టించుకోలేదు. లైట్‌గా తీసుకుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద న్యూస్ ఏజెన్సీస్ కానీ, ఇవన్నీ వార్తా సంస్థలు గానీ, ఈ కథనాన్ని ప్రచురించి కొంత జోక్ చేశాయన్నమాట. ఎందుకంటే పాకిస్తాన్ శక్తి సామర్థ్యాలేంటి? ఈ అమెరికన్ ఆయుధాలు, చైనా ఆయుధాలు అమెరికన్ ఆయుధాన్ని F-16s ఎలా పనిచేసినాయి? చైనా ఆయుధాలు ఎలా పనిచేసినాయి? ఇవన్నీ కూడా ప్రపంచానికి అర్థమైపోయింది. సో, దీంతో ఏంటంటే ఓడిపోయినా సరే గెలిచామని ప్రకటించుకునే దుస్థితిలో ఈ పాకిస్తాన్ ఉంది అని చెప్పి వార్తా కథనాలు ప్రచురించాయి. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసే అంశం ఏంటి అనంటే, ఇలా ఓడిపోయినా సరే గెలిచాము అని ప్రకటించుకునే వారి యొక్క మైండ్‌సెట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మనం ఈరోజు చర్చిద్దాం. వాస్తవానికి మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మన కుటుంబాల్లో కానీ, లేకపోతే స్నేహితుల్లో కానీ, ఇలాంటి బిహేవియర్ కొంతమందికుంటుంది. వాళ్ళు నిజంగా ఓడిపోయినా సరే మేమే గెలిచామని చెప్పి చెప్తూ ఉంటారు. దీన్నేమంటారంటే కాగ్నిటివ్ డిస్సోనెన్స్ రిడక్షన్ అని అంటారు. కాగ్నిటివ్ డిస్సోనెన్స్ అంటే ఏంటి అనంటే, ఒక 2 విషయాలు ఇప్పుడు పాకిస్తాన్ ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఈ కాగ్నిటివ్ డిస్సోనెన్స్‌లో. ఏమంటుంది పాకిస్తాను? మేము గెలిచాము అంటుంది. కానీ వాస్తవానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఆ ప్రజలకి తెలుసు వాళ్ళు ఓడిపోయారని. సో, ఓడిపోయాము అనే ఒక భావన ఒకవైపు, కానీ మేము గెలిచామని ప్రపంచానికి చెప్పి ఒప్పించాలి, ఎలాగైనా ఒప్పించాలనే ఒక భావన. అంటే 2 భావనలున్నాయి. ఒకటి వాళ్ళు ఓడిపోయారనే భావన, 2 ఎలాగైనా ప్రపంచాన్ని ఒప్పించాలి మేము గెలిచామని చెప్పే భావన. ఈ 2 విరుద్ధ భావనలు మైండ్‌లో సంఘర్షించినప్పుడు సహజంగా ఈ కాగ్నిటివ్ డిస్సోనెన్స్ అని వస్తుంది. సో, ఇవి వచ్చినప్పుడు దీన్ని రిడక్షన్ చేస్తారు. ఎలా రిడక్షన్ చేస్తారు అంటే మేమే గెలిచామని. వాస్తవానికి వాళ్ళు ఓడిపోతారు. కానీ ఏదో ఒక రూపంలో మేము గెలిచామని ఎలాగైనా ప్రజల్ని నమ్మించాలి అని. వాస్తవానికి ఈ ఆర్ట్ ఆఫ్ వార్ అంటే ఈ యుద్ధ వ్యూహంలో ఇదొక భాగం అన్నమాట. ఈ యుద్ధం చేసేటప్పుడు ఈ యొక్క పాకిస్తానే గాదు. మనకి వియత్నాం, అమెరికా గాని, నాజీలు జర్మనీ మీద చేసినప్పుడు గాని, లేకపోతే రష్యా, ఉక్రెయిన్ వార్‌లో గాని ఎవ్వరు చూసినా ఏ దేశమైనా సరే మేము ఓడిపోయాము. మా సైనిక స్థావరాలు నాశనమైనియి. మా జెట్ ఫ్లైట్‌లు కూలిపోయినియి. మా మిసైల్స్ పాడైనియి ఎవరు చెప్పుకోరు. సో, ఎందుకు అంటే ఈ ప్రజల్లో ఒక రకమైన ఆత్మస్థైర్యాన్ని పెంపొందించటం. 2 ఈ విరుద్ధ భావనలు మనిషిని కుదిపేస్తున్నప్పుడు దాన్ని రిడక్షన్ చేయడానికి, ఉపసంహరించుకోవడానికి అంటే శాంతి చేయడానికి వారికి వారు చెప్పే మాటలు. ఈ కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటారు సైకాలజీలో. ఓకే. రెండోదేంటి అనంటే ఈ నేషనల్ ఐడెంటిటీని కాపాడటం. ఈ నేషనల్ ఐడెంటిటీని కాపాడడం కోసం ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ప్రజల్లో ఒక తిరుగుబాటొచ్చేస్తది. మనం ఓడిపోయామని చెప్పామంటే ప్రజల్లో తిరుగుబాటొచ్చేస్తది. కాబట్టి ఈ తిరుగుబాటుని తగ్గించాలి అనంటే మనం గెలిచామని చెప్పాలి. ఓడినా గాని గెలిచామని చెప్పాలి. ఇలా చెప్పాలంటే ఏం చేయాలి? ప్రోపగండా చేయాలి. ఎలా ప్రోపగండా చేయాలి? అదిగో భారత్ మిసైల్స్‌ని మనం కూల్చేసాం. అదేవిధంగా రాఫెల్ యుద్ధ విమానాలని భారత్ చెందిన వాటిని మనం కూల్చేసాం. ఇక్కడ భారత్ సైనిక స్థావరాల మీద దాడి చేసాం. భారత సైనికుల్ని చంపాం. ఇలా ఒక ప్రతీకారాత్మకమైనటువంటి స్టేట్మెంట్స్. అయితే రివెంజ్ స్టేట్మెంట్స్ అంటారు. ఈ రివెంజ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం ద్వారా ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టటం. అంతే కదా!
సో, ప్రజల్లో ఏంటంటే మనం గెలిచామన్న నైతిక ధైర్యాన్ని పెంపొందించడం. అంటే మీ నాయకులు చాలా గొప్పవాళ్ళు. మీ ప్రైమ్ మినిస్టర్ గొప్పవాడు. మీ ఆర్మీ చీఫ్ గొప్పవాడు. ఎందుకని? ఈ భారతదేశానికి చెందినటువంటి ఇవన్నీ కూడా మనం కూల్చేసాము అని చెప్పడం. అంటే వాళ్ళ పదవులు కాపాడుకోవడం, వాళ్ళ యొక్క స్థిరత్వంగా ఉండటం. అదే విధంగా మూడో పాయింట్ ఏంటంటే ఇగోసెంట్రిక్‌గా ఉండటం. అంటే ప్రొపగండా చేస్తారు. మిస్‌ఇన్ఫర్మేషన్‌ని ప్రజల మైండ్స్‌లోకి ఎక్కిస్తారు. మైండ్స్‌లోకి ఎక్కిచ్చి నిజం ఏంటో తెలుసుకోనివ్వరు. సో, ఎవరో పాకిస్తాన్‌లో ఉండే కొంతమంది మేధావులకు తెలుసు. వాస్తవానికి ఏం తెలియని విషయం ఏం గాదు. కానీ సామాన్య ప్రజలకు ఇయన్నీ అవసరం లేదు కదా! సామాన్య ప్రజలకి తెలీదు. సో, ఇన్ఫర్మేషన్ వార్తా కథనాలు ఆ దేశంలోకి ఏవైతే వస్తున్నాయో, ఆ వార్తా కథనాలన్నీ పాజిటివ్ నోట్‌లో తీసుకెళ్తారు. సో, నిజంగా వాళ్ళు సైనిక స్థావరాలు కూల్చినా, సైనికులు చనిపోయినా, లేకపోతే ఏం జరిగినా సరే, మనం గెలిచామనే ఒక భావజాలాన్ని, మనమే గెలిచామనే భావజాలాన్ని వార్తల రూపంలో ప్రజల మైండ్‌లోకి ఎక్కిస్తారు. మిస్‌ఇన్ఫర్మేషన్ కోసం. ఎందుకు? ఇది హిస్టారిక్ రివిజనిజం అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు చరిత్ర పాఠాల్లో దీన్నేం జెప్తారంటే వాళ్ళు ఓడిపోయినా సరే, పాకిస్తాన్ గెలిచింది అంటారు. హిస్టారిక్ రివిజనిజం. రివిజనిస్టులు. ఈ రివిజనిస్టులు ఏం జేస్తారు అంటే, చరిత్రని వక్రీకరిస్తారు. వక్రీకరించి, డిస్టార్ట్ చేసి ఇన్ఫర్మేషన్‌ని, మిస్‌ఇన్ఫర్మేషన్‌ని పాఠాల్లోకి ఎక్కిస్తారు. సో, హిస్టారిక్ రివిజనిజం వల్ల లాభాలేంటి అనంటే, ఈ షబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు అదేవిధంగా అసీం మునీర్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నప్పుడు పాకిస్తాన్ ఓడిపోలేదు. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్‌ని తిప్పికొట్టింది. భారత ప్రజల్ని, భారత సైనిక దళాలని తిప్పికొట్టిందని చెప్పడం. సో, ఒకటి వాళ్ళకి సైకలాజికల్‌గా ప్రమోట్ చేయడం, మిస్‌ఇన్ఫర్మేషన్ చేయటం, అదేవిధంగా వాళ్ళ పదవులని కాపాడుకోవడం. ఇలా అనేక రకాలుగా వీళ్ళ సైకాలజీ ఉంటుంది. 2 పరస్పర భావనలు మనిషిలో సంఘర్షించినప్పుడు ఏదో ఒక భావనను అధిగమించాలి. అంటే బలహీనత భావన అధిగమించి మేము బలంగా ఉన్నాం అని చెప్పాలి. చెప్పకపోతే మనిషి ఆశాజీవి బతకలేడు. సో, ఇది వాళ్ళ టాక్టిక్స్ అనమాట. ఏది ఏమైనప్పటికి కూడా పాకిస్తాన్ పని అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే మత రాజ్యాలు ఏవి కూడా మనుగడ సాధించినట్టు మనకి చరిత్రలో బాగుపడినట్టు లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఊరికే డెమోక్రటిక్ లైన్స్‌లో ఉన్నాం ఎలక్షన్ జరుగుతాయి అని చెప్తారు కానీ, వాళ్ళు ఇస్లామిక్ పద్ధతుల్లో ఉంటారు. ఇస్లామిక్ పద్ధతుల్లో ఉంటే తప్పు కాదు. ఇస్లామిక్ ఫనటిజం ఆర్ ఇస్లామిక్ టెర్రరిజం టెరిఫై చేయటం. ప్రజలు అంటే ఉన్మాదం మత ఉన్మాదులుగా తీర్చిదిద్దడం. ఏ మతాన్నైనా కొంతమేర బ్రెయిన్‌లో ఎక్కించుకోవడం తప్పు కాదు. కుల అభిమానం వేరు, కుల దురాభిమానం వేరు. మత అభిమానం వేరు, మత దురాభిమానం వేరు. సో, ఈ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే మత దురాభిమానికి దారితీసింది. సో, ఈ ఏంటంటే ప్రజల్ని మతం మత్తులో ఉంచటం, స్వర్గానికెళ్తారని చెప్పడం, ఇట్లాంటి భావజాలాన్ని ఎక్కిచ్చి మత ఉన్మాదులుగా చాలా మందిని అక్కడ తయారు చేస్తుంది. దాని శాస్త్రీయత లోపిస్తుంది. మతం, కులం ఇంట్లో ఉండాలి. మన మనసుకి ఊరట కలిగించే విధంగా ఉండాలి. మనకి ఇబ్బంది కలిగినప్పుడు దాని నుంచి బయటపడే విధంగా ఒక హ్మ్. ఒక ఒక బిల్డ్ లాగా ఉండాలి. అంటే ఏంటంటే ఒక ఆసరాగా ఉండాలి తప్ప ఇదే మొత్తంగా ఉండకూడదు. కానీ పాకిస్తాన్ ఆ దారిలో వెళ్తుందండి. ఇస్లామిక్ టెర్రరిజం వైపు ఎప్పుడైతే అడుగులు వేసిందో పాకిస్తాన్ అప్పుడే కుప్పకూలిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కానీ, ఇరాన్, ఇరాక్, సిరియా మీరు ఏదైనా తీసుకోండి. మతపరమైన రాజ్యాలు ఎక్కడ చరిత్రలో బాగుపడినట్టు లేదు. 1000 బీసీలో నుంచి చూసినా క్రుసేడులు మతాల కోసం కొన్ని లక్షల మంది తన్నుకొని చచ్చారు. సో, కాబట్టి మతాల కోసం తలలు తీసిన సందర్భాలే ఈ చరిత్రలో ఎక్కువ. సో, ఈ దేశంలో మనలాంటి దేశాల్లో అంటే కులం అనేది ఒక యూనిక్‌గా ఉంది. సో, దీనికోసం చచ్చిన మనుషులు కూడా చాలా మందున్నారు. కాబట్టి ఈ కులం, మతం ఎవరైతే ఏ దేశం అయితే ఎక్కించుకుందో ఆ దేశాలు నాశనం అయిపోయినాయి. కాబట్టి డెమోక్రటిక్ లైన్స్‌లో ఉండే భారతదేశం రాజ్యాంగాన్ని కాపాడుతూ ఉంటున్నాం కాబట్టి ఈ భారతదేశం ఈరోజు ఈ స్థితిలో ఉంది. సో, ఇప్పుడు మనం రెండో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే మనందరికీ తెలుసు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025. సో, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025ని రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు అడ్వకేట్లు కపిల్ సిబాల్ మరియు అభిషేక్ సింఘ్వి వీరిద్దరూ కూడా సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించారు. సుప్రీం కోర్ట్ సీజే ఆయన స్పందిస్తూ ఏమన్నారంటే, పార్లమెంట్ ఏదైనా ఒక చట్టం చేస్తే, ఆ పార్లమెంట్ చేసిన చట్టానికి ఒక వాలిడిటీ ఉంటుంది. దానికొక ప్రొటెక్షన్ ఉంటుంది. అట్లా కాదు, ఆ చట్టాన్ని మీరు రద్దు చేయాలి అనంటే, మీ దగ్గర ఒక బలమైన పాయింట్ ఉండాలి. సో, మీ దగ్గర బలమైన పాయింట్ లేకుండా, మీకు రద్దు చేయడం కాదు కదా! మీకు ఇంటీరియర్ రిలీఫ్ కూడా ఇవ్వటం జరగదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సరే మనందరికీ తెలుసు ఈ వక్ఫ్ బిల్లు మనకి ఏంటి? దాని పూర్వాపరాలు మనం చర్చిస్తే, వాస్తవానికి ఈ వక్ఫ్ బిల్ అనేది బ్రిటిష్ ఎరా 1923లోనే వచ్చింది. అంటే ఏంటంటే, ముస్లిం ఆస్తులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో భూములు గాని, మద్రసాలు గాని, లేకపోతే మరి ఏ ఇతర ఆస్తులైనా సరే, వాటిని పరిరక్షించాలి. లెజిటిమేట్ చేయాలి అని చెప్పి ఈ చట్టం యొక్క ఉద్దేశ్యం.
1923లో బ్రిటిష్‌లో ఈ చట్టం చేసినప్పటికీ కూడా ముసల్మాన్ యాక్ట్ అంటారు 1923. ఇదొక పూర్తిగా చట్టబద్ధంగా చేయలేదు. సో, దీంతో తర్వాత మళ్ళా 1954లో చేశారు. సో, దాంట్లో ఏంటి అనంటే ఈ వక్ఫ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా లెక్కలు తీసుకురావాలి. సో, లెక్కలోకి తీసుకొచ్చి వాటన్నిటికి కూడా ఒక రికార్డ్ ఉండాలి అని చెప్పి 1954లో ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సరే 1995లో మళ్ళీ మరొక చట్టాన్ని తీసుకొచ్చారు. సో, దీంట్లో ఏంటి అనంటే ఈ వక్ఫ్ చట్టం ఈ భూములు ఏవైతే ఉన్నాయో లెజిటిమేట్‌గా ఉన్న భూముల్ని, వక్ఫ్ భూముల్ని వీటన్నిటికి ఒక సంస్థలుండాలి. అంటే స్టేట్ వైడ్‌గా ఈ వక్ఫ్ బోర్డులుండాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్టేట్‌లో ఈ వక్ఫ్ బోర్డ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వక్ఫ్ బోర్డ్‌లో ఉన్నటువంటి భూములేవైతే ఇప్పటికే 8,00,000 ఎకరాల పైన భూములు చాలా వాటిలో రికార్డులు లేవు. ఎందుకు అంటే మొఘల్స్ పరిపాలించిన దగ్గర నుంచి ఈ భూమి మీద ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాం. మేము ఈ భూమి మీదే ఉన్నాం అని చెప్తే ఇక భూమి వారిదే సొంతం అవుతూ ఉంది. దీన్నే వక్ఫ్ బై యూజర్ అంటారు. సో, ఈ భూమిలో యూజ్ చేస్తూ ఉంటే ఆ భూమి మాదే. ఇలా ఎప్పటినుంచి మనకు మొఘల్స్ దగ్గర నుంచి వచ్చేస్తూ ఉంది. సో, ఇలాగా రికార్డు లేని భూముల్ని ముస్లిం ప్రార్థనా మందిరాలుగా మార్చి కొన్ని లక్షల ఎకరాల భూములు వారు సొంతం చేసుకున్నారు అని చెప్పి ఇక్కడ చాలామంది ఈ వక్ఫ్ బోర్డుల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సరే చేస్తే చేసుకున్నారు కానీ పేద ముస్లింలకి ఈ వక్ఫ్ బోర్డులు భూములు పంచట్లేదు. వీరి దగ్గర కొన్ని లక్షల ఎకరాల భూముల్ని పెట్టుకొని కనీసం పేద ముస్లింలకు కూడా ఆ భూములు పంచట్లేదు అని చెప్పి కొంతమంది దీన్ని వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే వాదన తీసుకొచ్చింది. కాబట్టి ఎటువంటి టైటిల్స్ లేని భూములు వక్ఫ్ బై యూజర్ అంటే మేము ఎప్పటినుంచో ఈ భూమి మీద ఉన్నాం అని చెప్తే కుదరదు. మీకు టైటిల్ ఉండాలి. మీరు పొజిషన్‌లో ఉండాలి. మీకు మ్యుటేషన్ రికార్డులో ఉండాలి. అలా గనక ఏ భూమికైనా సరే చట్టబద్ధమైన టైటిల్ లేకుండా మీరు ఆ భూమి మీద ఉంటే గవర్నమెంట్ డీనోటిఫై చేస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ 2025 బిల్‌లో. సో, దీంతో ఏంటి అంటే చాలామంది ముస్లిం మేధావులు గాని వీరందరికి కూడా మా వక్ఫ్ భూముల్ని ఈ ప్రభుత్వం లాగేసుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రభుత్వం లాగేసుకుంటుందో దీన్ని నివారించాలి అని చెప్పి సుప్రీం కోర్ట్‌కెళ్ళడం జరిగింది. సుప్రీం కోర్ట్‌లో వాదనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నూతన సీజేగా జస్టిస్ గవాయ్ వచ్చారు. సో, ఆయనేంటంటే పార్లమెంట్ చేసిన చట్టాలకు వాలిడిటీ ఉంది. దీనికి సరైనటువంటి ఆహ్, బలమైన కారణం లేకుండా దీన్ని మేము తోసిపుచ్చలేము అని చెప్పి చెప్పడం జరిగింది. సో, ప్రధానంగా ఈ 2025 వక్ఫ్ యాక్ట్‌లో ఉన్నటువంటి అంశాలను కొంచెం చర్చిద్దాం. దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే వక్ఫ్ బై యూజర్. కొన్ని సంవత్సరాలుగా ఈ భూమిని వాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ భూమి మాదే అని చెప్పడం. రెండోదేంటంటే, ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి బోర్డుల్లో ఈ ట్రిబ్యునల్స్ అంటారు. ఏదైనా సరే డిస్ప్యూట్ వస్తాయి. లేదు ఈ భూమి మాది అని వేరొక హిందువో, క్రైస్తవో అన్నాడనుకోండి. వాళ్ళు కోర్ట్‌కెళ్ళటానికి లేదు. వక్ఫ్ ట్రిబ్యునల్‌కెళ్ళాలి. సో, ఈ ట్రిబ్యునల్ ఏం చెప్తే అదే ఫైనల్. కోర్ట్‌కెళ్ళటానికి లేదు. సో, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. సో, కాబట్టి ఈ వక్ఫ్ భూముల విషయంలో కంటెన్షన్ చాలా వేరే మతాలకు కూడా ఉంటుంది కాబట్టి, ఇతర మతస్థులను కూడా వక్ఫ్ బోర్డ్‌లో పెడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా టైటిల్ లేని భూముల్ని, సరైన భూమి పత్రాలు లేకుండా భూమి మీద కొన్నేళ్ల నుంచి ఉన్నాం, ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటామంటే ఇది కుదరదు. ఈ భూమిని నోటిఫై చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇది మెయిన్‌గా. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక నుంచి ఏదైనా ఒక భూమిని వక్ఫ్‌గా ఒక ముస్లిం ఇవ్వాలంటే, వక్ఫ్ అంటే ఏంటి? అల్లాకి ఇచ్చేయటం. దాన్ని వెనక్కి తిరిగి తీసుకోవటం ఉండదు. సంతానం లేనప్పుడో, మరొకసారో ఆ భూమిని ఇచ్చేయటం జరుగుతుందనమాట. సో, అలా ఇవ్వాలి అంటే ఆ ముస్లిం ఖచ్చితంగా 5 సంవత్సరాలు ప్రాక్టీస్డ్ ముస్లిం అయ్యుండాలి అని చెప్పి చట్టంలో తెచ్చారు. సో, వక్ఫ్ బై యూజర్ పాయింట్‌ని ఎత్తేసారు. మేము కొన్నేళ్లుగా ఇక్కడ ఉన్నామంటే కుదరదు. దానికి సరైన భూమి పత్రాలు ఉండాలి. 2 ఇప్పటికే ఉన్న వాటిని డీనోటిఫై చేస్తామంటారు. అంటే ఆటిని రద్దు చేస్తాము అని చెప్తా ఉన్నారు. మూడోదేంటంటే నాన్ ముస్లిమ్స్‌ని బోర్డ్‌లోకి తీసుకురావటం. ఐదోది ఒక ముస్లిము వక్ఫ్ ఇవ్వాలంటే 5 ఏళ్ళు ముస్లింగా ప్రాక్టీస్ చేయాలంటారు. సో, దీని మీద వాదోపవాదనలు జరుగుతూ ఉన్నాయి. అయితే అందరూ చెప్పేది ఏంటి వక్ఫ్ బై యూజర్ అనేది కొంత ఇప్పుడు ఏమంటారంటే ఏదో మొఘల్స్ పీరియడ్‌లో మేము అప్పటి నుంచి ఉంటా ఉన్నాం. దానికి ఏమి డాక్యుమెంట్స్ ఉంటాయి అని చెప్పి వాదిస్తా ఉన్నారు. కానీ డాక్యుమెంట్స్ ఉండాల్సిందే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ ఉంది. సో, ఏది అయినప్పటికీ ఇది కొంచెం డిబేటబుల్ అంశాలు. సో, కానీ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే పార్లమెంట్ యొక్క ప్రాశస్త్యాన్ని, ఔన్నత్యాన్ని మీరు తెలుసుకోవాలి అని చెప్పింది. సో, ప్రతిదానికి 142 సుప్రీం కోర్ట్ దగ్గరికొచ్చి మీ 142 ప్రయోగించి మాకు న్యాయం చేయండి అంటే ఇండైరెక్ట్‌గా కుదరదు అన్న ధోరణితో చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఇది ఈరోజు ఈ 2 టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. మరొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.